వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ స్టేట్మెంట్ నిజంగానే రాజకీయంగా ప్రకంపనలు రేపబోతోంది. మావిగన్ విధానానికి మేము కట్టుబడి ఉన్నామని క్లారిటీ చేశారు జగన్. ఇన్నాళ్లు మాటల వరకే ఉన్న మావిగన్ ఇకపై మా మేనిఫెస్టోలో కూడా ఉండబోతోంది. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్. మావిగన్ ఎజెండాతోనే మేము ఎన్నికలకు వెళ్తామంటున్నారు. మావిగన్ మా నినాదం అంటున్నారు. మాకు మద్దతిచ్చేవాళ్ళు, మావిగన్ కి మద్దతిచ్చేవాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, అమరావతికి మద్దతిచ్చేవాళ్ళు కూటమికి ఓటేస్తారు. చూసుకుందాం వచ్చే ఎన్నికల్లో మావిగన్న అమరావతి అంటూ ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. ఏమిటి మావిగన్ను? ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది, బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్ను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్నీ బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏమిలే, ఆ కట్టే ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని ఇంక చేయాల్సిన ఏం పనుల. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. సో అది జగన్ ఇచ్చిన క్లారిటీ. వచ్చే ఎన్నికల్లో మావిగన్ మా ఎజెండా అంటున్నారు. మావిగన్న అమరావతితో తేల్చుకుందాం వచ్చే ఎలక్షన్స్ లో అంటున్నారు జగన్. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్, దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా చాలా ఉంటుంది. అండ్ ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం అమరావతికి సంబంధించి సెంట్రల్ ఫండ్స్ కావచ్చు, స్టేట్ ఫండ్స్ కావచ్చు, దాని ఒక అద్భుతమైన ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ లాగా అమరావతిని తీర్చిదిద్దాం, ఒక వరల్డ్ క్లాస్ రాజధాని నిర్మిస్తామని చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ వెల్లువ వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు జగన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇంపాక్ట్ అమరావతి మీద ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా దీని ప్రభావం పెద్ద స్థాయిలో ఉండబోతోంది. అయితే ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అధికార కూటమి దీనికి సిద్ధమైంది. జగన్ ఎప్పుడైతే మావిగన్కి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారో గతంలోనే, ఆ రోజే భవిష్యత్తులో ఇది ఎన్నికల ప్రధాన అజెండాగా జగన్ తీసుకురాబోతున్నారన్న ఒక నిశ్చితమైన అభిప్రాయానికి ప్రభుత్వం కానీ కూటమి పార్టీలు వచ్చాయి. సో అప్పటి నుంచే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే ప్రస్తుతం ముందుకు వెళ్తున్నట్టుగా మనం చాలా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ దిశగానే అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి చాలా వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు. విధ్వంసం నుంచి వికాసాన్ని వైపు పరిగెత్తించే ప్రయత్నం చేస్తున్నామని, అలాగే ఒక అనిశ్చిత పరిణామం నుంచి స్థిరత్వాన్ని తీసుకొచ్చే దిశగా మేము ప్రయత్నిస్తుంటే వైసీపీ మళ్ళీ యథావిధిగా రాజకీయాలతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పే ప్రయత్నాన్ని ఇప్పటికే అనేక సభల ద్వారా ప్రస్తుతం ముఖ్యమంత్రి మరి కాసేపట్లో ప్రసంగించబోతున్నారు. దాంట్లో కూడా ఆయన అదే ప్రస్తావన చేయబోతున్నారు. సో ఇట్లాంటిది ముందుగానే ఊహించి ప్రభుత్వం చాలా స్ట్రాటజికల్గానే వ్యవహరిస్తుందని చెప్పాలి. ఆ దిశగానే వేగంగా ముందుకు వెళ్తుంది. అందుకనే టైం బౌండ్ పెట్టుకుని మరి కొన్ని భవనాల్ని పూర్తి చేసే ప్రక్రియను చేపడుతోంది. వర్షాకాలం ఈ కాలంలో వచ్చే ఇబ్బందుల్ని ముందుగానే దృష్టిలో ఉంచుకొని వాటికి ఆ నిర్మాణాల్లో ఇబ్బంది రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. 2029కి ఎలక్షన్ రాబోతున్న నేపథ్యంలో 2028 డిసెంబర్ కల్లా రాజధాని కనీసం ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు ఆ ప్రాంతంలో చూడగానే ఇక పైన రాజధాని మార్చబోమన్న విధంగా ఆ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కావచ్చు, వాటన్నిటి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర సహకారం కూడా తీసుకుంటుంది. కేంద్రం కూడా ఆ దిశగానే కూటమిలో కీలకమైన భాగస్వామిగా జనసేన, టీడీపీ ఉన్నాయి కాబట్టి కేంద్ర సహకారం కూడా అలానే ఉండబోతుంది. సో మావిగన్ అనే అంశానికి సంబంధించి చాలా చట్టపరమైన అంశాలు ఉన్నాయి, రాజకీయపరమైన అనేక అంశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే చట్టపరంగా కావచ్చు, లేకపోతే చట్టపరంగా పోరాటం చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావడం ద్వారా, చట్టం మీన్స్ దానికి సంబంధించిన మిగతా రాష్ట్రాలు
రాజధాని ఏర్పడినప్పుడు వాటి రాజధానిని ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి వాటి చట్టం అవసరం రాలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజధాని వ్యవహారం వివాదాస్పదం కావడంతో పార్లమెంట్లో ఏకంగా చట్టం చేయాల్సి వచ్చింది. మళ్ళీ దాన్ని మార్చుకోవాలంటే తిరిగి మళ్ళీ పార్లమెంట్ని ఒప్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడంటే ఎన్డీఏలో తెలుగుదేశం జనసేన కీలక భాగస్వామ్యాలుగా ఉన్నారు కాబట్టి అది అంత ఈజీ అయింది. కానీ మళ్ళీ దాన్ని మార్చుకోవాలంటే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అది అంత సాధ్యం కాదని అధికార కూటమి భావిస్తోంది. అమరావతికి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అమరావతికి వివిధ దేశాల నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇప్పుడు జగన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తర్వాత ఖచ్చితంగా వీటి మీద ఒక ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా, ఒక అన్సర్టనిటీ ఉంటుంది కదా. డెఫినెట్గా అన్సర్టనిటీ అయితే ఖచ్చితంగా ప్రివేల్ అవుతుంది. అయితే ఆ అన్సర్టనిటీ ప్రివేల్ అవుతుందనే అన్న భావన ప్రభుత్వంలో కూడా ఉంది. అందుకనే నిధుల సమీకరణ పూర్తిగా చేసుకుని ఇప్పుడు ఏదైతే భవనాలను నిర్మించదలుచుకుంటుందో వాటికి నిధుల సమీకరణ పూర్తిగా ముందుగానే సమీకరించి పెట్టుకుంది. అయితే బయట నుంచి వచ్చే పెట్టుబడులు అయితే రావు అన్నది ప్రధానంగా జరుగుతుంది. ఆ దిశగానే బయట నుంచి వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవడానికే మావిగన్ అనే అంశాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే రాజకీయంగా అమరావతి నిర్మాణం పూర్తయితే, అమరావతి టేకాఫ్ అయితే మళ్ళీ వైసీపీకి భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే ఇప్పుడు మావిగన్ తీసుకొచ్చారని రాజకీయ విమర్శని అధికార కూటమి చేస్తూ వస్తోంది. ఆ దిశలోనే పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడం, అలాగే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుకుంటుందనే భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమే ప్రస్తుతం కూటమి పార్టీలు చేస్తున్నాయి. దానికోసమే ప్రతి సభలోనూ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే జనసేన అధినేత కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ ఎక్కడైతే సమావేశాల్లో అటెండ్ అవుతున్నారో ఈ వాదాన్నే కూటమి అభివృద్ధి చేస్తున్న రాజధానిని వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. పెట్టుబడులు రాకుండా ఉండడానికి అనేక ఉదాహరణలు కూడా చెప్తూ వచ్చింది. గతంలో మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయాల్సిన సమయంలో కూడా అప్పట్లో వైసీపీ ఇచ్చిన ఒక పిలుపు మేరకు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన ఒక హెచ్చరిక మేరకు ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన పీపీపీ కూడా టేకాఫ్ కాలేకపోయింది. సో ఇట్లాంటి పరిణామాలు ఉంటాయి, భవిష్యత్తులో కూడా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలు ఎలా తీసుకుంటారు, ఎన్నికల సమయానికి ఇవి ఎలాంటి షేప్ తీసుకుంటాయో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే చాలా తీవ్ర చర్చనీయాంశంగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే మావిగన్ సంబంధించి కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి ఎక్కువ మంది